నమ్మితే దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి, నమ్మని వానికి శిక్ష. సువార్త నమ్మితే రక్షణ, నమ్మకపోతే మనకి శిక్ష ఉంటుందన్నమాట. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మరి మనమందరం కూడా తల్లిదండ్రులుగా ఆలోచించిన ప్రతి మాట, దేవుని ఉపదేశము తల్లిలాగా ఉంటుంది. తల్లి ఉపదేశము నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది. దేవుని ఉపదేశము కూడా నిన్ను పరలోక రాజ్యానికి చేరవేస్తుంది. ఈ ఉపదేశమును నువ్వు వింటున్న, గ్రహిస్తున్న నీవు ఈ ఉపదేశాన్ని స్వీకరిస్తే, దేవా నాకేమైనా ఉపదేశము చేసావు, నేను ఈ లోకంలో ఎందుకని బ్రతుకుతున్నాను, నీ మహిమ కొరకు నేను బ్రతుకుతున్నాను. కాబట్టి నా ఆశల కొరకు కాదు, నా యొక్క కోరికల కొరకు కాదు, కానీ నీవిచ్చే సర్వాంగ కవచము, సర్వాంగ జీవ కిరీటాన్ని నేను పొందుకోవడానికి మాత్రమే లోకంలో నేను బ్రతుకుతున్నాను. కాబట్టి ఈ జీవితము నాది కానే కాదు, ఈ జీవితము నాది అస్సలు కానే కాదు తండ్రి, నీవిచ్చినటువంటి ఉపదేశమే. ఈ ఉపదేశము నేను ఉంటున్నాను కాబట్టి నేను నీ బిడ్డగా బ్రతకడానికి లోకములో కావాల్సినటువంటి అన్ని కవచాంగము నాకు ధరింప చేయండి అని ప్రభువును మనం అడిగినట్లయితే దేవుడు మనందరికీ కూడా దేవుడు చేస్తాడు. కలవరపడితే దేవుడు కలవరపడకుండా దేవుడి యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని సమస్తము చేయగల యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నమ్మకంతో ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. సాగిపోదాము, విశ్వాసముతో సాగిపోదాము. దేవుని కృప మనం అందరము కూడా పొందుకుంటాం. ఇప్పుడు దేవుడి ఉపదేశం ఒక తల్లిలాగా ఉంది నీకు. తల్లి తమ బిడ్డలకు ఏం చెప్తే అది చేయాలి, అవునా? తల్లి చెప్పకుండా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసాడు అనుకో, దెబ్బలు పడతాయి. ఎరా నేను చెప్పినట్టు చేయట్లేదేంట్రా, అసలు నా మాట వినటం లేదేంటి, 4 దెబ్బలు వేస్తారు. తల్లి చెప్పినట్టు పిల్లలు వినాలి. మరి దేవుడు కూడా చెప్తున్నాడు ఈరోజు. మరి దేవుని ఉపదేశం తల్లిలాగా ఉంటున్నప్పుడు మరి దేవుడు కూడా మనల్ని కొడతాడు. దేవుడు కూడా మన మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. భూమి మీద తల్లి తమ బిడ్డల్ని మాట వినట్లేదని కొడుతున్నప్పుడు మరి దేవుడు కొట్టడా? ఎందుకు కొడతాడయ్యా మన కొరకు, ఆయన ప్రాణం ఇచ్చాడయ్యా, ఎందుకు కొడతాడయ్యా మనల్ని ఆయన అసలుకి అంటామేమో. దేవుడు నీ చేయి గనక విడిచిపెడితే నేను ఎవ్వరూ బాగు చేయలేరు. బాగు చేసింది దేవుడే. మరలా గనక దేవుడు చేయి విడిచిపెట్టాడు అనుకో, ఇంకెవ్వరూ బాగు చేయలేరు. ఇక మతం మారిపోతావు. ఇక మళ్ళా ఎప్పుడు ఏ మతంలో ఉన్నావో ఆ మతంలోకి వెళ్తే ఇక్కడే నాకు ప్రశాంతంగా ఉందనుకుంటావు. కానీ పరలోక రాజ్యంలో వేశ్యదారులు. హల్లెలూయా. మతం మారిపోతున్నాం ప్రభు, నాకు ఇందులో ఈ మతంలో ఈ క్రిస్టియన్లో నాకు కలిసి రావట్లేదు అని అంటాం. ఓ సహోదరి నాకు ఫోన్ చేసిద్ది, అయ్యా అనేకులు ఆ మతం నుండి ఈ మతంలోకి వచ్చారు, కానీ ఈ మతంలో నుండి ఆ మతంలోకి వెళ్ళిపోతున్నారయ్యా. శోధనలు తట్టుకోలేక, ఇబ్బందులు తట్టుకోలేక, సమస్యల్లో దేవుడికి ప్రార్థించడము తెలియక అనేక రకాలుగా వాళ్ళు మరలా అందులోకి వెళ్ళిపోతున్నాయా, నేను ఎక్కడ చూడలేదయ్యా అని ఓ సహోదరి చెప్పింది. అమ్మా, శ్రమల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడని ఆయనే చెప్పేళ్ళాడు. హల్లెలూయా. శ్రమలను ఆయనకి మొరపెట్టాలి, శ్రమలో ఆయనకి స్తుతులు చెల్లించాలి. నీ స్తుతుల మీద దేవుడు ఆసీనుడు అవుతాడు, దిగి వస్తాడు నీ ఇంటిలోనికి. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటిలోనికి, నీ ఇల్లంతా కూడా ప్రకాశవంతమైద్ది. ఎప్పుడు? స్తుతులు చెల్లించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు. ఆ ప్రార్థన ఉండదు, ఆ విజ్ఞాపన ఉండదు, ఆ యొక్క ప్రార్థన ఉండదు, ఆ యొక్క కసి ఉండదు. చాలా మంది జీవితాల్లో మంచానికే పరిమితమై ఉంటారు. మంచం మీద పడుకొని కూడా చేయొచ్చు దేవుని ప్రార్థన. హిజ్కియా మరణపు ఛాయల్లో ఉండిపోయాడండి. ఇక తన బ్రతుకంతా కూడా ఇక మంచం మీద ఉండి లెగలేకపోతున్నాడు హిజ్కియా. భక్తుడు అయిన హిజ్కియా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చివరిగా చెప్పి ఇక ముగిచ్చేస్తా. హిజ్కియా మరణపు అంచుల దాకా వెళ్ళిపోయాడు. ఇక రేపే మాపో ఇక చచ్చిపోతాడు అన్నారు. ఇక తన మీద ఎన్నో బాధ్యతలు, దేవుడి మీద ఎన్నో బాధ్యతలు ఉన్న హిజ్కియా మీద మరణపు అంచులు, భయంకరమైన రోగముతో ఇక మరణించబోతున్నాడని తెలిసింది ఆయనకి. మరణపు అంచులోకి వెళ్ళి నేను రేపు చనిపోతా అన్నా కూడా ఆయన హిజ్కియా ఒకటి మొరపెట్టుకున్నాడు దేవుడికి. మంచం మీద ఉండే కాలు కూడా కింద పెట్టిన పరిస్థితులలో, దేవా కొంచెం ఆయుషిస్తే నేను నీ మహిమార్థం ఇంకా నేను సువార్త ప్రకటిస్తా, ఇంకా నీ కొరకు నేను బ్రతుకుతా. హల్లెలూయా. అది నీ చిత్తమైతే నాకు ఆయుష్ నువ్వు,
నేను బ్రతకాలని, నీ పని చేయాలని, నా భూమి మీదగా ఆయుష్ ఉంటే నీవు నాకు ఇవ్వని దేవుడి దగ్గర కన్నీటితో ప్రార్థన చేశాడంట. మంచం అంతా కూడా తడిచిపోయింది. కన్నీటితో ప్రార్థన చేస్తే అయ్యో అసలు మనకి కన్నీరే రావు. మరి హిజ్కియా ప్రార్థన చేస్తే మంచం కూడా తడిచిపోయింది. ఆ కన్నీరికి దేవుడు కరిగిపోయి, నా కుమారుడు ఎంత బలహీన సమయంలో కూడా నాకు మొర్ర పెడుతున్నారు, కన్నీటితో తన పడకంతా కూడా నిండిపోయిందని చెప్పేసి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. హల్లెలూయా. 15 సంవత్సరాలు ఆయన మరలా లోకంలో బ్రతికినిచ్చాడు. ఇక అయిపోద్దని అనుకున్నాడు, కానీ ఇక చివరిగా దేవాతి దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ని పెంచాడు. ఎందుకంటే ఆయన స్తుతులు చెల్లించాడు, ఆయన ప్రార్థన చేశాడు, ఆయన దేవుని సన్నిధిలో దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడు. కాబట్టి దేవాతి దేవుడు ఆయన జీవితంలో 15 సంవత్సరాలు ఆయుష్ పెంచిన దేవాతి దేవుడు, నేను ఆ జీవితంలో కూడా దేవాతి దేవుడు పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు మార్చి అనేకులకి ప్రయోజనకరంగా దేవుడు ఈ రాజు చేయనుగాక. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు మనందరిని కూడా విశ్వాసంతో నడిపించి, ముందుకు నడిపించి, ఆయన వాక్యముతో ఒక తల్లిగా తండ్రిగా మనందరికీ కూడా ఉపదేశము చేస్తున్నాడు. మనం ఆయన పిల్లలమని సంగతి మనం గుర్తెరగాలి. ఆయన పిల్లలము మనము, మన తండ్రి మాట మాత్రమే వినాలి. లోకంలో ఎన్నో మాటలు చెప్తా ఉంటారు, లోకంలో ఎన్నో రకాల పరిస్థితులు ఉంటాయి. లోకంలో ప్రతి మానవుడు చెప్పే ప్రతి మాట ఏంటంటే వాడి స్వార్థం కొరకు మాత్రమే, కానీ నిన్ను ఒక స్థిరమైన పునాదిలాగా నిలబెట్టాలని మాటలు మాత్రం చెప్పరు. హల్లెలూయా. బ్రదరు, నువ్వెందుకు, మీ నాన్న అట్లా కదా, మరి నువ్వెందుకు అని అడిగారు కొంతమంది నన్ను. మరి మీ నాన్న అలా కదా, ఆయన అంటే అవునే, ఏమైనా మారుతాడు తర్వాత. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని దేవుడు పట్టుకుంటాడండి. సమయం రావాలి. నేను ఒకప్పుడు దేవుని మాటలు విన్నానేంటి, నేనేమన్నా నాకు ఎవరైనా చెప్పారా దేవుని మాటలో? మరి ఇప్పటికిప్పటికి నేను వచ్చిన వాడిని కూడా కాదు. హల్లెలూయా. దేవుడు అంటే తెలియదు నాకు, వాక్యం అంటే తెలీదు, బైబిల్ చదవడం నాకు రాదు, మొదట్లో రాదు, అర్థం చేసుకోలేకపోయేవాడిని, దేవుడు అంటే కూడా లెక్కలేనేవాడిని. నాకు ఇష్టం వచ్చినట్లుగా నా జీవితాన్ని నా ఫ్రెండ్షిప్ ద్వారాగా నేను చాలా చేశాను. చేసి 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 ఆ పాపంలో ఉండి 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 అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నానా అనే ఆలోచనలోకి వెళ్ళిపోయాను. నేనైతే అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను, దేవుడు మనల్ని పుట్టించాడు ఎందుకని మనం అందరం కూడా అనుకోవాలి. ఏదో పుట్టించాడండి బ్రతుకుతున్నాం అంటే కాదు, మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు అనేది అవగాహన రావాలి ప్రజలందరికీ, విశ్వాసులందరికీ, సంఘబిడ్డలందరికీ. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అంటే ఆయన కొరకు పుట్టించుకున్నాడు. మనల్ని ఎందుకు పుట్టించాడు? ఆయన కొరకు పుట్టించాడు. మరి ఆయన కొరకు పుట్టించినప్పుడు ఆయనలాగా ఉండాలి నువ్వు. హల్లెలూయా. ఆయనలాగే ఉండాలి, ఆయనలాగే మనం అందరం కూడా ఉండాలి. అవును. హల్లెలూయా. ఆయన కొరకు మాత్రమే. కాబట్టి ఆ రీతిగా మనందరిని కూడా ఈరోజు మనందరిని కూడా దేవాది దేవుడు ఇంతవరకు బలపరిచి స్థిరపరిచి ఇంతవరకు దేవాది దేవుడు నడిపించినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా.